హలో టీమ్, వెల్కమ్ టు స్టాక్ ఇన్వెస్ట్ గైడ్. సాయి లైఫ్ సైన్స్ లిమిటెడ్ నుంచి ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది. ఈ వీడియోలో కంపెనీ గురించి, కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా, ఐపీఓ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. బేసిక్ టు అడ్వాన్స్ స్టాక్ మార్కెట్ సిరీస్ గురించి మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో ఈ సిరీస్కి సంబంధించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిరీస్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. తప్పకుండా ఒకసారి ఆ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది చూడండి. బిగినర్స్కి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఈ కంపెనీ 1999లో స్థాపించబడింది. ఈ కంపెనీ వచ్చేసి న్యూ కెమికల్ ఎంటిటీస్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా అనేది చూసినట్లయితే రెవెన్యూ వచ్చేసి మార్చ్ 2022 నాటికి 897 కోట్లు, మార్చ్ 2023 నాటికి 1245 కోట్లు, మార్చ్ 2024 నాటికి 1494 కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క రెవెన్యూ. రెవెన్యూ చూస్తే ఇయర్ బై ఇయర్ గ్రో అవుతూ వచ్చింది. ఇక ప్రాఫిట్స్ అనేవి చూసినట్లయితే మార్చి 2022 నాటికి 6 కోట్లు, మార్చి 2023 నాటికి 10 కోట్లు, మార్చి 2024 నాటికి 82 కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్. ఇక రెవెన్యూ మరియు ప్రాఫిట్స్ అనేవి చూస్తే మీకు ఈ కంపెనీకి అప్లై చేయాలా లేదా అనేది ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. డైరెక్ట్గా చెప్పమని చాలామంది అడుగుతున్నారు. ఐపీఓ కానీ ఏదైనా స్టాక్స్ కానీ డైరెక్ట్గా బై కానీ సెల్ కానీ సజెస్ట్ చేయకూడదు సెబీ రూల్స్ ప్రకారం. సో మీరు డేటా అనేది చూస్తేనే మీకు అర్థమైపోతుంది, ఫైనాన్షియల్ డేటాని చూస్తేనే. అయినా కూడా మీరు అప్లై చేసే ముందు ఒకసారి జిఎంపీ కూడా చెక్ చేసుకుంటే ఈ ఐపీఓకి సంబంధించి జిఎంపీ అనేది ఉంటుంది. ఇక ఐపీఓ డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 522 నుంచి 549 పర్ షేర్ అనేది ఉంటుంది. లాట్ సైజ్ వచ్చేసి 27 షేర్లు. టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి 3042 కోట్లు. మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 14,823 రూపాయలు. ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి డిసెంబర్ 11, 2024. ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి డిసెంబర్ 13, 2024. అలాట్మెంట్ డేట్ వచ్చేసి డిసెంబర్ 16. రీఫండ్ డేట్ వచ్చేసి డిసెంబర్ 17. అలాట్ అయిన వాళ్ళకి షేర్స్ అనేవి డిసెంబర్ 17న డిమాట్ అకౌంట్లోకి క్రెడిట్ చేస్తారు. లిస్టింగ్ డేట్ వచ్చేసి డిసెంబర్ 18, 2024. ఈ స్టాక్ ఎన్ఎస్సి మరియు బిఎస్సిలో లిస్ట్ అవుతుంది.